ఫస్ట్ ఫుడ్ మింగలేకపోవటం, బయాప్సీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ ని బట్టి క్యాన్సర్ అండి. కీమో రేడియేషన్ పెట్టించాము. తర్వాత ఆవిడ మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే అది ఇక్కడ నుంచి ఇటు స్ప్రెడ్ అయింది. ఆపరేషన్ అయ్యేసరికి మాకు భయం వేసి ఇంకా దీన్ని నేను యూట్యూబ్ లో చూసి వెయిట్ కన్సల్ట్ చేస్తాను. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్ కి ఫస్ట్ టైం వచ్చారండి. పేషెంట్ బంధువులు మనతోనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారనేది అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం మీ పేరు? సుమతి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మండవల్. పేషెంట్ ఎవరండి? పేషెంట్ మా పెద్దమ్మ. పేరు? పార్వతి. వయసు ఎంత ఉంటుంది? 51. ప్రాబ్లం ఏంటి? ఫుడ్ పైప్ క్యాన్సర్. ఓకే, ఎలా వచ్చింది అనుకుంటున్నారండి? ఎలా అంటే నార్మల్ ఫుడ్ ద్వారా, అంటే జెన్యువల్ గా ఎవరికి లేదు, ఫుడ్ ద్వారా వచ్చింది. ఓకే, ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు పేషెంట్? 1 year బ్యాక్ నుంచి. 1 year బ్యాక్ నుంచి. ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారమ్మా? అంటే ఫస్ట్ ఫుడ్ మింగలేకపోవటం, అంటే తినలేకపోవటం వల్ల మేము వెళ్ళి డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు బయాప్సీ చేశారు. బయాప్సీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ ని బట్టి క్యాన్సర్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆపరేషన్ పడుతుంది అన్నారు. ఆపరేషన్ అన్న తర్వాత వాళ్ళే మళ్ళీ రేడియేషన్ కీమోకి రాశారు. సో 1 year బ్యాక్ కీమో రేడియేషన్ పెట్టించాం. తర్వాత ఆవిడ ఫుడ్ బాగానే తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే అది ఇక్కడ నుంచి ఇటు స్ప్రెడ్ అయింది. మళ్ళీ హాస్పిటల్ వాళ్ళు కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఆపరేషన్ పడుతుంది. ఆపరేషన్ అయ్యేసరికి మాకు భయం వేసి ఇంకా దీన్ని నేను యూట్యూబ్ లో చూసి వెయిట్ కన్సల్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీ అమ్మగారు రిపోర్ట్లు మా డాక్టర్ గారు చూసారా? చూసారు. ఏమన్నారు? వాడితే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పారు. ఎన్ని రోజులు వాడాలని చెప్పారు? సో 6 months అని చెప్పారు. ఓకే, అంటే 1 month లోనే మీకు బెటర్మెంట్ అనేది కనిపిస్తుంది అని చెప్పారు. సో ఐ హోప్. ఓకే, ఇలాగా ఇప్పుడు జెన్యున్ గా లేదు అని అంటున్నారు. ఫుడ్ అంటే బయట అవుట్ సైడ్ ఫుడ్ తినేవాళ్ళ? అవుట్ సైడ్ ఫుడ్ ఏం కాదు, నార్మల్ ఇంట్లో ఫుడ్. బయటకి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. బయట ఫుడ్ తక్కువ. ఓకే, ఎన్ని కీమోలు రేడియేషన్స్ అయినాయి? కీమో 5 కీమోస్ అయినాయి. ఒక రేడియేషన్స్ వచ్చి ఒక 25 అట్లా. ఓకే ఓకే, ఆయుర్వేదానికి రావడానికి గల కారణం ఏంటి? మేము యూట్యూబ్ లో చూసాం, చాలా మంది ఇలా సేమ్ నేను ఎలా టెస్ట్ మనీ ఇస్తున్నాను వాళ్ళు ఇచ్చారు కదా, ఆ టెస్ట్ మనీ చూసి నమ్మకం. థ్యాంక్ యూ.